హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు PIB వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వారం మనం 12th నుంచి 18th అక్టోబర్ వరకు 17th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటనేది చూద్దాం. ఇవాల్టి మన మొదటి ఆర్టికల్ వచ్చేసి జోజిలా టన్నెల్ గురించి, రెండవది అమృత్ మిషన్ గురించి, మూడవది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ గురించి, నాలుగవది ఆక్వాపోనిక్స్ ఫెసిలిటీ గురించి, ఐదవది భారత్ మాలా పరియోజన యొక్క స్టేటస్ గురించి, ఆరవది వచ్చేసి బ్రిక్స్ మినిస్టర్స్ మీటింగ్ గురించి, ఏడవది వచ్చేసి DAY దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అలాగే NRLM దీని యొక్క స్పెషల్ ప్యాకేజ్ని జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్కి ఇవ్వటం జరిగింది, దాని గురించి, ఎనిమిదవది CDAX MOUs అండ్ సూపర్ కంప్యూటింగ్ గురించి, తొమ్మిదవది 8 ఇండియన్ బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు, దాని గురించి, పదవది హర్ ఘర్ జల్ స్టేట్ గురించి, 11వది డిమాండ్ని స్టిమ్యులేట్ చేయటం కోసం స్టేట్స్కి ఇన్సెంటివైజేషన్ ఇవ్వటం జరిగింది, దాని గురించి, 12వది ఇండియా మెక్సికో బైలేటరల్ హై లెవెల్ మీటింగ్ గురించి, 13వది కాలా సంస్కృతి వికాస్ యోజన గురించి, 14వది కపిలా క్యాంపైన్ గురించి, 15వది నేషనల్ పోస్టల్ వీక్ అలాగే వరల్డ్ పోస్ట్ డే గురించి, 16వది NSG రైజింగ్ డే గురించి, 17వది స్టార్స్ ప్రాజెక్ట్ గురించి, 18వది తలసేమియా బల్ సేవా యోజన గురించి, 19వది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క 3rd అసెంబ్లీ గురించి, 20వది వీట్ వెరైటీ గురించి, చివరిగా 21వది వరల్డ్ ఫుడ్ డే గురించి. ఇవన్నీ ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. వీటి గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి జోజిలా టన్నెల్ గురించి. ఇది ఏషియాలోనే లాంగెస్ట్ బై డైరెక్షనల్ రోడ్ టన్నెల్, అంటే 2 sides అనమాట. దీని ద్వారా ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీ అనేది అందుతుంది. దేనికి మధ్య ఇక్కడ చూడండి, శ్రీనగర్, ద్రాస్, కార్గిల్, లేహ్ ఈ రీజన్స్ అన్నింటికీ కూడా ఆల్ వెదర్ కనెక్టివిటీ అనేది దీని ద్వారా దొరికింది. దీనిని సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో జోజిలా పాస్ మీదుగా దీన్ని కట్టడం జరిగింది. దీని యొక్క సేలియంట్ ఫీచర్స్ మరియు సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఒకసారి చూడండి. దీని యొక్క టోటల్ క్యాపిటల్ కాస్ట్ వచ్చేసి 6,808 కోట్ల రూపాయలు. రీమోడల్డ్ ప్రాజెక్ట్ చేయటం వల్ల దీనికి 3,835 కోట్ల రూపాయలు సేవ్ అనేది జరిగింది. జోజిలా పాస్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్, డిఫెన్స్ పరంగా కూడా ఇది ఇంపార్టెంట్. కాబట్టి మన కంట్రీ డిఫెన్స్ పరంగా దీనికి గ్రేట్ ఇంపార్టెన్స్ అనేది ఉంది అంటున్నారు. సంవత్సరం అంతా రోడ్ కనెక్టివిటీ ఏదైతే శ్రీనగర్, కార్గిల్, లేహ్ రీజియన్స్ వీటి మధ్య ఫుల్ ఇయర్ రోడ్ కనెక్టివిటీని తీసుకురావటానికి ఇది వయబుల్ ఆల్టర్నేటివ్ అనేసి చెప్పచ్చు. ట్రావెలింగ్ టైంని 3.5 గంటలు ఇది తగ్గిస్తుంది. 80 kmph దీని మీద ట్రావెల్ చేయొచ్చు. అవలాంచెస్ అంటే కొండ చర్యలు విరిగిపడటం అలాంటివి ఏమీ లేకుండా శ్రీనగర్, కార్గిల్, లేహ్ ఈ సెక్షన్స్లో NH1 మీద ఫ్రీగా వీళ్ళు ట్రావెల్ చేయొచ్చు. అలాగే లోకల్ ఎంప్లాయ్మెంట్ని కూడా ఇది జనరేట్ చేస్తుంది. ఈ క్యారేజ్ వేకి 2 sides కూడా 750 మీటర్ల దూరంలో ఇంటర్వెల్స్లో లే బైస్ అనేవి ఏర్పాటు చేయటం జరిగింది ఎమర్జెన్సీ కోసం. అలాగే హైడ్రెంట్ నిచ్చెస్ని కూడా 125 మీటర్స్ ఇంటర్వెల్స్లో కట్టించటం జరిగింది. మాన్యువల్ ఫైల్ అలారం బటన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అలాగే ఎంట్రన్స్ లైటింగ్ అంటే బోత్ ఎండ్స్లో ఎంట్రన్స్ లైటింగ్స్ అనేవి ఉన్నాయి. ఇంటీరియర్ అలాగే లే బైస్ లైటింగ్స్ అనేవి ఉన్నాయి. వీడియో సర్వైలెన్స్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది. ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ మరియు సప్రెషన్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది. సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా ఇక్కడ ట్రాఫిక్ సిస్టమ్ని కంట్రోల్ చేయొచ్చు. ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి సేలియంట్ మరియు సేఫ్టీ ఫీచర్స్ అనమాట. ఇక్కడ చూడండి, టోటల్ ప్రాజెక్ట్ లెంత్ వచ్చేసి 32.78 కిలోమీటర్లు ఉంటే ఓన్లీ జోజిలా టన్నెల్ 14.15 కిలోమీటర్లు ఉంది. మిగిలిన రోడ్ లెంత్ అనేది 18.63 కిలోమీటర్లు అనేది ఉంది. ఈ జోజిలా టన్నెల్ యొక్క కన్స్ట్రక్షన్ పీరియడ్ ఎంత అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. టన్నెల్ ఏమో 6 years, అప్రోచ్ రోడ్ ఏమో 2.5 years. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఏషియాలోనే బై డైరెక్షనల్ రోడ్ టన్నెల్లో ఇదే లాంగెస్ట్ అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అమృత్ మిషన్ గురించి. అమృత్ అంటే అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేసి అంటాము. ఉత్తరాఖండ్ అలాగే హిమాచల్ ప్రదేశ్ ఈ 2 స్టేట్స్ కూడా అమృత్ మిషన్లో బాగా ప్రోగ్రెస్ని చూపించాయి అనేసి అప్రిషియేట్ చేయటం జరిగింది. ఈ రెండింటి కింద ఏంటి, క్యాచ్ ద రెయిన్ అనేటటువంటి ఒక క్యాంపైన్ని రన్ చేశాయి ఈ 2 స్టేట్స్ కూడా.
అంటే ప్రతి వాటర్ డ్రాప్ని కూడా కన్జర్వ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ క్యాంపెయిన్ని ఈ 2 స్టేట్స్ తీసుకురావటం జరిగింది. దీని కింద రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని సిటీస్లో ఏర్పాటు చేయటం జరిగింది. అమృత్ మిషన్ దీనిని 2015వ సంవత్సరం జూన్లో లాంచ్ చేయటం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ దీనికి ఇంప్లిమెంట్ ఏజెన్సీ అనమాట. ప్రతి హౌస్ హోల్డ్కి కూడా ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ఉండాలి, సీవరేజ్ కనెక్షన్ అనేది ఉండాలి అన్నది దీని కింద ఉన్నటువంటి లక్ష్యం. ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. దీని కింద 50,000 కోట్ల రూపాయలని అలొకేట్ చేయటం జరిగింది. ఎంత కాలానికి? 5 సంవత్సరాల కాలానికి. అంటే 2015-16 నుంచి 2019-20 ఫినాన్షియల్ ఇయర్కి 5 సంవత్సరాలకు గాను 50,000 కోట్ల రూపాయలని అలొకేట్ చేశారు. దీని కింద స్టేట్స్ వాటి యొక్క యాన్యువల్ యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. వాటిని సూపర్వైజ్ చేయటం కోసం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నది ఒక అపెక్స్ కమిటీని నియమిస్తుంది. అమృత్ మిషన్ కింద ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఆ ర్యాంకింగ్స్లో హిమాచల్ ప్రదేశ్ అన్నది 15వ ర్యాంక్, ఉత్తరాఖండ్ అన్నది 24వ ర్యాంకులో ఉంది, ఒడిషా అన్నది ఫస్ట్ ర్యాంక్లో ఉంది. కాకపోతే మనము ఈ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము? ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏదైతే ఉందో వాటి గురించి చెప్తున్నాం అనమాట. ఈ 2 స్టేట్స్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఈ 2 స్టేట్స్ కూడా ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్ అనేదాన్ని వాటి సిటీస్లో తీసుకురావటం జరిగింది. అంటే అమృత్ మిషన్ సిటీస్లో ఈ ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్ని తీసుకురావటం జరిగింది. ఈ OBPS అన్నది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒక పార్ట్గా దీన్ని తీసుకొచ్చారు. వాటిని ఏవైతే ఈ అమృత్ మిషన్ సిటీస్ కాకుండా మిగిలినటువంటి అర్బన్ లోకల్ బాడీస్ ఉంటాయో వాటిలో ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. అలాగే ఈ 2 స్టేట్స్ కూడా వాటి యొక్క అర్బన్ లోకల్ బాడీస్లో ఫినాన్షియల్ ఆబ్లిగేషన్కి సంబంధించి క్రెడిట్ రేటింగ్ అనేటటువంటి ఒక అసెస్మెంట్ని చేస్తే ఆ క్రెడిట్ రేటింగ్ వర్క్లో కూడా ఇవి 2 బాగా ఇంప్రూవ్మెంట్ని చూపించాయి. ఇలా అమృత్ మిషన్ ర్యాంకింగ్స్లో ఈ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇవి 2 కూడా బాగా ప్రోగ్రెస్ని చూపించాయి అనేసి అప్రిషియేట్ చేయటం ఈ ఆర్టికల్ అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ గురించి. గవర్నమెంట్ అన్నది మన ఇండియన్ సిటిజన్స్ని ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్కి కాంట్రిబ్యూట్ చేయాలి అనేసి రిక్వెస్ట్ చేయటం జరిగింది. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్కి ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వాళ్ళకి ఎగ్జెంప్షన్ అనేది దొరుకుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది. ఇది వార్ విడోస్, అలాగే వార్డ్స్ ఆఫ్ మార్టైర్డ్ సోల్జర్స్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క వెల్ఫేర్ గురించి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అన్నది పనిచేస్తుంది. దీని కింద ఫినాన్షియల్ అసిస్టెన్స్ అన్నది ఎవరైతే ఐడెంటిఫైడ్ పర్సనల్ ఉంటారో అంటే గ్రాంట్స్ని ఇవ్వటం, చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ గ్రాంట్స్ని ఇవ్వటం, ఫనరల్ గ్రాంట్ని ఇవ్వటం, మెడికల్ గ్రాంట్ని ఇవ్వటం, లేదా ఆర్ఫన్ లేదా డిజబుల్డ్ చిల్డ్రన్ గ్రాంట్స్ ఇవ్వటం, ఇలాంటి వాటన్నింటినీ కూడా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అనేది చేస్తుంది. ప్రతి సంవత్సరం మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేని డిసెంబర్ 7వ తేదీన జరుపుకుంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆక్వాపోనిక్స్ ఫెసిలిటీ గురించి. రీసెంట్గా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ CDAC అనేది ఈ ఆక్వాపోనిక్ ఫెసిలిటీని పైలట్ బేసిస్లో డెవలప్ చేయటం జరిగింది. అర్బన్ ఏరియాస్ పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఫిషెస్ అలాగే క్రాప్స్ వీటికి డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. అలాగే రూరల్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా టెక్నాలజీని అందించటం, ఆగ్రో ఎకానమీని డెవలప్ చేయటం, వీటి ద్వారా వాళ్ళకు కూడా బూస్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆక్వాపోనిక్స్ ఫెసిలిటీ అనేది ఎలా ఉంటుంది, ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అన్నది మనం ఒకసారి చూద్దాం. ఆక్వాపోనిక్స్ అంటే దాంట్లో హైడ్రోపోనిక్స్, అలాగే సాయిల్లెస్ అగ్రికల్చర్, అలాగే ఆక్వాకల్చర్ వీటన్నింటినీ ఒక క్లోజ్డ్ సిస్టంలో డెవలప్ చేయటం జరుగుతుంది. హైడ్రోపోనిక్స్ అంటే ఏంటి? ప్లాంట్స్ని వాటర్ బేస్డ్గా అంటే సాయిల్ అనేది లేకుండా ఆ వాటర్లోనే న్యూట్రియంట్ రిచ్ సొల్యూషన్లోనే ప్లాంట్స్ని గ్రో చేయటం జరుగుతుంది. దాన్ని హైడ్రోపోనిక్స్ అనేసి అంటాం. ఆక్వాకల్చర్ అంటే ఏంటి? ఆక్వాటిక్ ప్లాంట్స్ కావచ్చు, ఫిషెస్ కావచ్చు, వీటిని బ్రీడింగ్, రైజింగ్, హార్వెస్టింగ్ వీటన్నింటినీ కలిపి ఆక్వాకల్చర్ అనేసి అంటాము. ఈ ఆక్వాపోనిక్స్ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆక్వాపోనిక్స్లో ఫార్మర్ ఆక్వాకల్చర్ని హైడ్రోపోనిక్ వెజిటేబుల్స్తో అంటే ఫిష్ వేస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని ఫర్టిలైజర్గా ఈ ప్లాంట్స్కి అందించడం జరుగుతుందన్నమాట. ఈ ప్లాంట్స్ ఆ న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుని ఆ వాటర్ని ఫిల్టర్ చేయడం జరుగుతుంది. ఆ ఫిల్టర్ వాటర్ ఏమో మళ్ళీ ఫిష్ ట్యాంక్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇది ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నిక్ అనేసి మనం చెప్పచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడేమో ప్లాంట్స్ని ఇలా ఒక బేసిస్ తీసుకుంటారు. ఇలా ఒక రోలో ప్లాంట్స్ని, రెండో రోలో కూడా ప్లాంట్స్ని, ఒక 2-3 రోస్ ఇలా ప్లాంట్స్ని
తీసుకొచ్చిన తర్వాత కింద ఇక్కడ ఫిషెస్ వాటికి సంబంధించి ఒక ట్యాంక్ అనేది వాటర్ ట్యాంక్ అనేది పెడతారు. ఇందులో ఫిషెస్ ఇలా ఉంటాయన్నమాట. వీటికి సంబంధించి ఏదైతే వేస్టేజ్ ఉంటుందో దాన్ని ఈ మొక్కలకి నైట్రేట్గా ఉపయోగించడం జరుగుతుంది. ఈ మొక్కలకి ఏదైతే వాటర్ అనేది ట్యాప్స్ ద్వారా పడుతూ ఉంటారు కదా, ఆ వాటర్ ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అది ఇక్కడ రిసీవర్స్ అనేవి పెడతారనమాట. అంటే చిన్న చిన్న హోల్స్ లాంటివి ఉంటాయి. ఆ హోల్స్లోంచి వాటర్ అనేది ఇందులోకి వచ్చేస్తాయి ఫిష్ ట్యాంక్లోకి. కాబట్టి ఇలా ఈ ఆక్వాపోనిక్స్ అనేది ఉంటుంది. ఈ ఆక్వాపోనిక్స్ ఫెసిలిటీ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేసి మనం చూస్తే, వాటర్ని ఎఫిషియెంట్గా వాడుకోవచ్చు, సాయిల్ రిక్వైర్మెంట్ అనేది ఉండదు, ఫర్టిలైజర్స్ని కెమికల్ పెస్టిసైడ్స్ని వాడాల్సినటువంటి అవసరం ఉండదు, ఆక్వాకల్చర్ వేస్ట్ ఏదైతే వస్తూ ఉంటుందో దాన్ని నియర్ బై వాటర్ షెడ్స్లోకి ఇంతకుముందు వదిలేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది ఉండదు. ఆక్వాకల్చర్ వేస్ట్ అన్నింటినీ ఈ ప్లాంట్స్కి యూజ్ చేయటం జరుగుతుంది. కాబట్టి అలాంటి పొల్యూషన్ కూడా రాదు. అంతేకాకుండా లాసెస్ ఏవైతే ఉంటాయో ప్రొడక్షన్లో వాటిని కంట్రోల్ చేయొచ్చు. దీనికి కావాల్సినటువంటి కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అలాగే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ దీని కింద ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్మాల పరియోజన యొక్క స్టేటస్ గురించి. ఇప్పటి వరకు మొత్తం 322 ప్రాజెక్ట్స్, అవి కూడా 12,413 కిలోమీటర్ల లెంత్ ఉన్నటువంటి ఈ 322 ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు ఆగస్టు 2020 వరకు కంప్లీట్ అయ్యాయి. దీని కింద భారత్మాల పరియోజన అన్నది అంబ్రిల్లా ప్రోగ్రామ్గా తీసుకురావటం జరిగింది. హైవేస్ సెక్టార్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఏదైతే ఉందో ఇది ఈ భారత్మాల పరియోజన అన్నటువంటి ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. ఇందులో ఫేజ్ 1 కింద మొత్తం 34,800 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ని 5 సంవత్సరాల్లో, అంటే 2017 నుంచి 2022 వరకు 5 సంవత్సరాల్లో 34,800 కిలోమీటర్ల పొడవైనటువంటి నేషనల్ హైవేస్ని నిర్మించాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావటం జరిగింది. NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేసి అంటాము. ఇది 27,500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ని ఈ ఫేజ్ 1లో కంప్లీట్ చేయాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఫేజ్ 2, ఈ ఫేజ్ 2 కింద 48,000 కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్ని ఇండియాలో 2024 కల్లా డెవలప్ చేయాలి అన్నటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ భారత్మాల పరియోజన కింద ఎకనామిక్ కారిడార్స్ని, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ని, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ని వీటన్నింటినీ నిర్మించటం, డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని జనరేట్ చేయటం, 550 డిస్ట్రిక్ట్స్ని నేషనల్ హైవే ద్వారా లింక్ చేయటం, ఇవన్నీ దీని కింద ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ భారత్మాల గురించి ఇచ్చినటువంటి ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఇది ఫేజ్ 1కి సంబంధించి 34,800 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి అన్నది దీని కింద పెట్టుకున్నటువంటి లక్ష్యం. ఇప్పటి వరకు 5,35,000 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయటం జరిగింది. దీని కింద ఎకనామిక్ కారిడార్స్ని, ఇంటీరియర్ కారిడార్ మరియు ఫీడర్ రూట్స్ని, నేషనల్ కారిడార్స్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ని, బార్డర్ రోడ్స్ మరియు ఇంటర్నేషనల్ కనెక్టివిటీని, కోస్టల్ రోడ్స్ మరియు పోర్ట్ కనెక్టివిటీని, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేస్ని, అలాగే బ్యాలెన్స్ NHDP వర్క్స్ వీటన్నింటినీ కంప్లీట్ చేస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా బ్రిక్స్ అన్నది లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్స్ వర్చువల్ మీటింగ్ని కండక్ట్ చేయటం జరిగింది. దానికి రష్యా అన్నది ప్రెసిడెంట్షిప్ని తీసుకుంది. ఈ మీటింగ్లో బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో సేఫ్ వర్క్ కల్చర్ని తీసుకురావటం కోసం ఏమేమి అప్రోచెస్ ఉన్నాయి, వాటిలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అనేసి డిస్కస్ చేయటం జరిగింది. ఈ కంటెక్స్ట్లో ఇండియా లేబర్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అన్నది ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. సోషల్ సెక్యూరిటీ కోడ్ బిల్ 2020, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ బిల్ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ బిల్ 2020, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది తీసుకొచ్చింది. అలాగే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద కూడా ఎంప్లాయ్మెంట్ కలిగించేలాగా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. అలాగే అదర్ రిలేటెడ్ స్కీమ్స్ ఏమున్నాయి, MGNREGS కింద, నేషనల్ లైవ్లీహుడ్ మిషన్స్ కింద కూడా ఎంప్లాయ్మెంట్ని కలిగిస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ యొక్క స్పెషల్ ప్యాకేజ్ని జమ్మూ కాశ్మీర్ మరియు లదాఖ్కి ఇవ్వడం గురించి. రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ అన్నది
520 కోట్ల రూపాయల్ని జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ఈ 2 యూనియన్ టెరిటరీస్కి 5 సంవత్సరాల కాల పరిమితికి గాను యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేయటం జరిగింది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, అలాగే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. దీనిని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అన్నది 2011వ సంవత్సరంలో లాంచ్ చేయటం జరిగింది. దీని కింద రూరల్ పావర్టీని ఎలిమినేట్ చేయటం, అంటే లైవ్లీహుడ్ ప్రమోషన్ చేయటం, అలాగే ఫినాన్షియల్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయటం, వీటి ద్వారా రూరల్ పూర్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో రూరల్ పావర్టీని ఎలిమినేట్ చేయటం కోసం, అలాగే రూరల్ లైవ్లీహుడ్స్లో ఇంప్రూవ్మెంట్ని తీసుకురావటం ఎయిమ్గా ఈ దీన్ దయాళ్ అంత్యోదయ యోజనని తీసుకురావటం జరిగింది. దీని కింద ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ మరియు లదాఖ్కి సంబంధించి సెంట్రల్ ఎయిమ్ ఏంటి అంటే, జమ్మూ కాశ్మీర్ మరియు లదాఖ్లో ఏవైతే సెంట్రల్లీ స్పాన్సర్డ్ బెనిఫిషియరీ ఓరియంటెడ్ స్కీమ్స్ ఉంటాయో వాటిని టైం బౌండ్ మేనర్లో యూనివర్సలైజ్ చేయాలి అన్నటువంటి ఎయిమ్తో ఈ ఫండ్ని అలొకేట్ చేయటం జరిగింది. ఇది 5 సంవత్సరాల పాటు, అంటే 2023-24వ సంవత్సరం పాటు ఈ స్పెషల్ ప్యాకేజ్ అన్నది జమ్మూ కాశ్మీర్ మరియు లదాఖ్కి ఇవ్వటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అంటాము. ఈ సీడాక్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఉంటుంది. ఇది వేరియస్ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్తో మొత్తం 13 MOUsని చేసుకోవటం జరిగింది. దాని గురించి ఈ ఆర్టికల్ అన్నమాట. ఈ MOUs దేని గురించి, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్కి సంబంధించి సూపర్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటి యొక్క అసెంబ్లీ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా ఇండియాలో చేయటం కోసం, అంటే క్రిటికల్ కాంపోనెంట్స్ వీటన్నింటినీ తయారు చేయటం కోసం ఈ సీడాక్ అన్నది వాటితో MOUను చేసుకోవటం జరిగింది. ఇండియా యొక్క మొదటి సూపర్ కంప్యూటర్ ఏంటి? పరం 8000. ఇది ఇండియా యొక్క మొదటి సూపర్ కంప్యూటర్. దీనిని సీడాక్ అన్నది 1991వ సంవత్సరంలో డెవలప్ చేయటం జరిగింది. అలాగే ప్రపంచంలో ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఏంటి? సమ్మిట్. ఈ సమ్మిట్ అనేది USAకి సంబంధించినటువంటి సూపర్ కంప్యూటర్. ఇది వరల్డ్లోనే ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒకటే అటెంప్ట్లో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ని 8 బీచెస్కి పొందినటువంటి మొదటి కంట్రీ మన ఇండియానే అన్నది ఈ ఆర్టికల్ అనమాట. బ్లూ ఫ్లాగ్ని క్లీనెస్ట్, సేఫెస్ట్ మరియు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బీచెస్ని వరల్డ్లో ఏవైతే ఉన్నాయో వాటికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది. అలా ఇండియాలో మొత్తం 8 బ్లూ ఫ్లాగ్స్కి, అందులో గుజరాత్లోని ద్వారకాలో ఉన్నటువంటి శివరాజ్పూర్, డయ్యూలో ఉన్నటువంటి గోగ్లా, కర్ణాటకలో ఉన్నటువంటి కాసర్కోడ్, కర్ణాటకలో ఉన్నటువంటి పుదుబిద్రి, కేరళలో ఉన్నటువంటి కప్పాడ్, ఏపీలో ఉన్నటువంటి రుషికొండ, పూరిలో ఉన్నటువంటి గోల్డెన్ బీచ్, అలాగే అండమాన్ మరియు నికోబార్లో ఉన్నటువంటి రాధానగర్ బీచ్, ఈ 8 బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది వచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫస్ట్ హర్ ఘర్ జల్ స్టేట్గా గోవా అనేది నిలిచింది. రూరల్ ఏరియాస్లో 100% హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని ఇచ్చినటువంటి మొదటి రాష్ట్రంగా గోవా అనేది నిలిచింది. మొత్తం 2.30 లక్షల రూరల్ హౌస్ హోల్డ్స్కి ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వటం జరిగింది. గోవా యొక్క స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్లో 100% హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని రూరల్ ఏరియాస్లో మొత్తం 2021 నాటికి ఇవ్వాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇది ఎర్లీగానే, అంటే 2020లోనే దీన్ని అచీవ్ చేయటం జరిగింది. గోవా అన్నది జల్ జీవన్ మిషన్ కింద, ఈ జల్ జీవన్ మిషన్ అంటే ఏంటి? క్వాలిటీ లైఫ్ని వాళ్ళకి ఇవ్వటం, రూరల్ కమ్యూనిటీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజ్ ఆఫ్ లివింగ్ని ఇవ్వటం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని వాళ్ళకి ఇంప్రూవ్ చేయటం అన్న లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ అన్నదాన్ని తీసుకురావటం జరిగింది. ఈ జల్ జీవన్ మిషన్ యొక్క బెనిఫిట్స్ని గోవా అన్నది బాగా యూటిలైజ్ చేసుకోవటం జరిగింది. ఫండ్ అలొకేషన్స్ కూడా యూనియన్ నుంచి గోవాకి బాగానే వచ్చాయి. 12.4 crore ఈ జల్ జీవన్ మిషన్ కింద ఈ ప్లాన్ కోసం సెంటర్ అనేది గోవాకి ఇవ్వటం జరిగింది. గోవా అన్నది దీనిని MGNREGA, ఏదైతే మనకి MENREGA అంటాం కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఈ MGNREGA యాక్ట్ కింద, అలాగే స్వచ్ఛ భారత్ మిషన్, ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో కూడా గ్రామీణ్ అనేదైతే ఉంటుందో అది, అలాగే 15th ఫినాన్స్ కమిషన్ కూడా రూరల్ లోకల్ బాడీస్కి సంబంధించి ఈ అన్ని ప్రోగ్రామ్స్ కింద స్టేట్ అన్నది ఈ స్కీమ్స్ని అప్లై చేయటం జరిగింది. అంటే డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ని స్ట్రెంథెన్ చేయటం, వాటర్ సప్లై సరిగ్గా ఉండేటట్టు చూసుకోవటం, గ్రే వాటర్ అంటే ఏదైనా మనకి డొమెస్టిక్గా వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో, అంటే సీవేజ్ కాకుండా మిగిలిన సింక్లో చేతులు కడుక్కోవడం కావచ్చు,
వాష్ బేసిన్స్ చేసేటప్పుడు కావచ్చు. ఇలా ఆ వాటర్ అన్నింటినీ వాటిని గ్రే వాటర్ అనేసి అంటాం. వాటిని ట్రీట్ చేయటం, వాటిని రీయూజ్ చేసేలాగా చేయటం, అలాగే ఏవైతే వాటర్ వేస్టేజ్ ఉందో వాటిని సరిగ్గా మెయింటైన్ చేయగలిగేలాగా చేయటం, వీటన్నింటినీ కూడా గోవా అనేది కరెక్ట్గా చేయటం జరిగింది. జల్ జీవన్ మిషన్ అనేసి అన్నాం కదా. ఈ జల్ జీవన్ మిషన్ కింద 2024 సంవత్సరానికల్లా ప్రతి రూరల్ హౌస్ హోల్డ్లో కూడా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అనేవి ఇవ్వాలి. ప్రతి పర్సన్కి ఒక రోజుకి 55 లీటర్ల వాటర్ అనేది ప్రొవైడ్ చేయాలి అన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం హిమాలయన్ స్టేట్స్లో అయితే 90:10 ఈ రేషియోలో ఫండింగ్ అనేది ఉంటుంది. అది కాకుండా అదర్ స్టేట్స్లో అయితే 50:50 అంటే హాఫ్ ఆఫ్ ఫండింగ్ అనేది ఉంటుంది. అలా కాకుండా యూనియన్ టెరిటరీస్ ఇవి వచ్చేసి అదర్ స్టేట్స్ అనమాట. యూనియన్ టెరిటరీస్లో అయితే 100% ఫండింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. ఈ స్కీమ్ కింద టోటల్ అలొకేషన్ వచ్చేసి 3 lakh crore అనమాట. 3 lakh crore రూపీస్ టోటల్ అలొకేషన్ ఈ స్కీమ్ కోసం కేటాయించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఇన్కర్ చేయటం ద్వారా డిమాండ్ని స్టిమ్యులేట్ చేయటం కోసం స్టేట్స్కి సెంటర్ ఇన్సెంటివైజేషన్ ఇవ్వటం గురించి. ఇక్కడ చూడండి, 12,000 కోట్ల రూపాయలని స్టేట్స్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద 50 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్తో సెంటర్ అనేది ఇవ్వటం జరిగింది. దీని కింద ఫండ్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాటిని కొత్తగా తీసుకొచ్చేటటువంటి స్కీమ్స్, అలాగే ఆన్గోయింగ్ ఇప్పుడు క్యాపిటల్ ప్రాజెక్ట్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటికి యూస్ చేసుకోవచ్చు. ఎంటైర్ అమౌంట్ని 31 మార్చ్ 2021 కల్లా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫండ్స్ని సెటిలింగ్ ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఈ ప్రాజెక్ట్స్కి సంబంధించి వాటికి కూడా వీటిని వాడుకోవచ్చు. ప్రయారిటీ వచ్చేసి కొత్త ప్రాజెక్ట్స్కి అనేది ఉంటుంది. ఈ మనీని 31 మార్చ్ 2021 కల్లా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫండ్స్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది రిలీజ్ చేయటం జరుగుతుంది. అది కూడా స్టేట్స్ ఏవైతే ప్రపోజల్ సబ్మిట్ చేస్తాయో దాన్ని బట్టి ఫండ్స్ అనే వాటిని రిలీజ్ చేస్తారు. ఈ స్కీమ్ కింద 3 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2 అలాగే పార్ట్ 3 అనేసి. ఇందులో పార్ట్ 1 వచ్చేసి నార్త్ ఈస్టర్న్ అలాగే హిల్ స్టేట్స్కి సంబంధించి వీటికి సంబంధించి 2,500 కోట్ల రూపాయలని వీటికి అలొకేట్ చేయటం జరుగుతుంది. ఇందులో 1,600 కోట్ల రూపాయలని 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఈక్వల్గా డివైడ్ చేయటం జరుగుతుంది. మిగిలినటువంటి 900 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వీటికి ఈక్వల్ షేర్స్లో వాటికి ఇవ్వటం జరుగుతుంది. అలాగే పార్ట్ 2 కింద 7,500 కోట్ల రూపాయలని ఈ స్కీమ్ కింద అలొకేట్ చేయటం జరుగుతుంది. ఏదైతే పార్ట్ 1లో లేనిటువంటి స్టేట్ ఏదైతే ఉందో వాటికి ఈ అమౌంట్ని 15th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఇంటరిమ్ అవార్డ్గా ఇస్తుందో 2020 అలాగే 2021 ఇయర్కి సంబంధించి ఆ రేషియో ప్రకారం, ఆ ప్రపోర్షన్ ప్రకారం ఆ స్టేట్స్కి ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 50% అమౌంట్ని మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. దాన్ని వాళ్ళు వాడిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ని వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అన్యూటిలైజ్డ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీఅలొకేట్ చేయటం జరుగుతుంది. పార్ట్ 3 ఏంటి? పార్ట్ 3 కింద ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇది స్పెసిఫై చేసినటువంటి పేరా 3 అనేది ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి వాటిలో అట్లీస్ట్ అందులో 4 కండిషన్స్ ఉన్నాయి. వాటిలో అట్లీస్ట్ 3 ఏదైతే మీట్ అవుతుందో వాటికి ఈ అలొకేషన్ అనేది జరుగుతుంది. పార్ట్ 3 కింద మొత్తం 2,000 కోట్ల రూపాయలని అలొకేట్ చేయటం జరుగుతుంది. వీటిని ఆత్మనిర్భర్ భారత్ ఫిస్కల్ డెఫిసిట్ ప్యాకేజ్గా ఇవ్వటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా మెక్సికో బైలేటరల్ హై లెవెల్ గ్రూప్ మీటింగ్ గురించి. ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ మరియు కోఆపరేషన్కి సంబంధించి ఇండియాకి మరియు మెక్సికోకి మధ్య మీటింగ్ అనేది జరిగింది. 4th మీటింగ్ వచ్చేసి 2016వ సంవత్సరంలో మెక్సికో సిటీలో 4వ మీటింగ్ అనేది జరిగింది. 5వ మీటింగ్ ఇప్పుడు జరుగుతోంది. ఇండియాకి మరియు మెక్సికోకి మధ్య 2 MOUs అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ మీద సంతకం చేయటం జరిగింది. ఆ 2 దేనికి సంబంధించి? ఒకటేమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ అంటే ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, టెలికమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఒక MOU. రెండవది వచ్చేసి ఫారిన్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ మరియు టెక్నాలజీకి సంబంధించి 2వ MOU అనేది జరిగింది. మెక్సికో అనేది నార్త్ అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ కింద ఉండేటటువంటి ఒక కంట్రీ. తెలుసు కదా మెక్సికో యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది అనేసి. ఒక సైడ్ ఏమో నార్త్ పసిఫిక్ ఓషన్, ఒక సైడ్ ఏమో గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఉంటాయి. హిస్టారికల్గాను, పొలిటికల్గాను,
ఎకనామిక్ గాను అలాగే కల్చరల్ గాను సెక్యూరిటీ పరంగాను వీటన్నింటికి ఇండియాకి మరియు మెక్సికోకి మధ్య మంచి రిలేషన్స్ అనేవి ఉన్నాయి. హిస్టారికల్గా చూసుకుంటే ఇండియా మరియు మెక్సికో రెండూ కూడా యూరోపియన్ కనెక్షన్స్ అంటే కొలోనియల్ రూల్లో రెండిట్లో కూడా కొలోనియల్ రూల్ అనేది జరిగింది. మెక్సికో అన్నది ఫస్ట్ లాటిన్ అమెరికన్ కంట్రీ అన్నమాట. ఇండియాని రికగ్నైజ్ చేసినటువంటి ఫస్ట్ లాటిన్ అమెరికన్ కంట్రీ. అంతేకాకుండా మనం గ్రీన్ రెవల్యూషన్ టైంలో 1960స్లో మెక్సికన్ వీట్ వెరైటీస్నే ఇంపోర్ట్ చేసుకోవటం జరిగింది. బోత్ కంట్రీస్ కూడా G20లో ఉన్నటువంటి మెంబర్సే. పొలిటికల్గా బైలేటరల్ కోఆపరేషన్లో కూడా రెండు పార్ట్నర్స్గా ఉన్నాయి. ఈ రెండు కంట్రీస్ కూడా 2007 సంవత్సరంలో ప్రివిలేజ్డ్ పార్ట్నర్షిప్ దీనిని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. అలాగే 2015లో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కోసం ఇద్దరం కలిసి వర్క్ చేద్దాము అనేసి అగ్రిమెంట్ కూడా చేసుకోవటం జరిగింది. అంతేకాకుండా ఇండియా ప్రతి సంవత్సరం ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రాం కింద 20 స్కాలర్షిప్స్ని అంటే మెక్సికోకి సంబంధించినటువంటి 20 మందికి స్కాలర్షిప్స్ని అందించటం జరుగుతుంది. ఎకనామిక్గా అలాగే కమర్షియల్గా కూడా రెండింటి మధ్య టైస్ అనేవి ఉన్నాయి. మెక్సికో అన్నది లాటిన్ అమెరికాలో ఇండియా యొక్క లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఉంది ప్రస్తుతం. సెక్యూరిటీ పరంగా కల్చర్ పరంగా కూడా ఇండియాకి మెక్సికోకి మధ్య మంచి రిలేషన్స్ అనేవి ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కళా సంస్కృతి వికాస్ యోజన గురించి. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఏదైతే ఉందో అది కొన్ని కల్చరల్ ఈవెంట్స్ని అంటే కల్చరల్ యాక్టివిటీస్ని వర్చువల్ మోడ్లో అంటే ఆన్లైన్ మోడ్లో తీసుకురావాలి, అవి కూడా ఈ కళా సంస్కృతి వికాస్ యోజన కింద తీసుకురావాలి అనేసి కొన్ని గైడ్ లైన్స్ని ఇష్యూ చేయటం జరిగింది. ఆ కంటెక్స్లో మనం దీన్ని చదువుకుంటున్నాము. కళా సంస్కృతి వికాస్ యోజన ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. దీన్ని ఒక అంబ్రిల్లా స్కీమ్గా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించి ఆర్ట్ అండ్ కల్చర్ని ప్రమోట్ చేయటం కోసం, మన కంట్రీలో ఆర్ట్ అండ్ కల్చర్ని ప్రమోట్ చేయటం కోసం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఏదైతే ఉందో అది ఈ కళా సంస్కృతి వికాస్ యోజనని తీసుకురావటం జరిగింది. ఈ కళా సంస్కృతి వికాస్ యోజన కింద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ చాలా స్కీమ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాని కింద గ్రాంట్స్ని శాంక్షన్ చేయటం అంటే ఆ ప్రోగ్రామ్స్కి సంబంధించి గ్రాంట్స్ని శాంక్షన్ చేస్తూ ఉంటుంది. అలా ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ని ఆర్ట్ అండ్ కల్చర్లో ప్రమోట్ చేయటం కోసం, కల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయటం కోసం ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ అందించటం, ఇంటాంజిబుల్ హెరిటేజ్ కల్చర్ ఏదైతే మనకి కల్చరల్ హెరిటేజ్ ఉందో దాన్ని సేఫ్ గార్డ్ చేయటం కోసం కొన్ని స్కీమ్ని తీసుకురావటం. మన దగ్గర 13 ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఉన్నాయి. దీనిని ఈ 13 ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ని యునెస్కో అన్నది గుర్తించటం జరిగింది. యునెస్కో అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటాము. ఆ 13 ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ట్రెడిషన్స్ ఏవేవి అనేసి మనం ఒకసారి చూసుకోవాలి. అందులో వేదిక్ చాంటింగ్ ట్రెడిషన్ని 2008లో గుర్తించటం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ 13 ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ట్రెడిషన్స్లో చివరిగా కుంభమేళా, ఇది 2017 సంవత్సరంలో దీన్ని గుర్తించటం జరిగింది. ఈ 13 ట్రెడిషన్స్ ఏవేవి ఉన్నాయి అనేసి ఒకసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కపిలా క్యాంపెయిన్ గురించి. కపిలా అంటే కలాం ప్రోగ్రామ్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, లిటరసీ అండ్ అవేర్నెస్ అనేటటువంటి ఈ ప్రోగ్రామ్ని ఏపీజే అబ్దుల్ కలాం గారి 89వ బర్త్ యానివర్సరీ సందర్భంగా యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లాంచ్ చేయటం జరిగింది. ఈ క్యాంపెయిన్ కింద స్టూడెంట్స్ ఎవరైతే హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతూ ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క ఇన్వెన్షన్ కోసం ఏదైతే పేటెంటింగ్ ప్రాసెస్ అప్లికేషన్ ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి అందించడం జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో దీని యొక్క యాన్యువల్ రిపోర్ట్ని కూడా ఈ అకేషన్లో లాంచ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ పోస్ట్ డేని మనం 9th అక్టోబర్న ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఇండియన్ పోస్ట్ అన్నది నేషనల్ పోస్టల్ వీక్ని వరల్డ్ పోస్ట్ డేతో స్టార్ట్ చేసి వారం రోజుల పాటు అంటే 9 నుంచి 15 అక్టోబర్ పాటు నేషనల్ పోస్టల్ వీక్గా జరిపింది. దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్లో పోస్ట్కి సంబంధించి ఏమైనా న్యూస్ని చదివారా? రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అన్నది 5 స్టార్ విలేజెస్ అన్నటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. ఈ 5 స్టార్ విలేజెస్ దీని కింద గ్యాప్స్ ఏవైతే ఉంటాయో అంటే పబ్లిక్ అవేర్నెస్కి సంబంధించి పోస్టల్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసెస్ ఇవన్నీ వాళ్ళకి రీచ్ అయ్యేలాగా పబ్లిక్ని అవేర్నెస్ ఇవ్వటం, స్పెషల్గా ఇంటీరియర్ విలేజెస్కి సంబంధించి వాళ్ళకి ఏదైతే పబ్లిక్ అవేర్నెస్ మధ్య గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రిడ్జ్ చేయడం కోసం ఈ 5 స్టార్ విలేజెస్ అన్నటువంటి ప్రోగ్రామ్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ తీసుకురావటం జరిగింది. అలాగే ప్రైమ్ మినిస్టర్
ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడు 2018లో సెప్టెంబర్ 1వ తేదీన ఈ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అన్నదాన్ని తీసుకొచ్చారు. దీని కింద పీపుల్స్ డోర్ స్టెప్స్లోనే బ్యాంకింగ్ సర్వీసెస్ అవైలబుల్గా ఉండేలాగా చూడడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే యాంటీ శాటిలైట్ మిసైల్ ఏశాట్ అన్నదాన్ని మై స్టాంప్ ఆన్ ఇండియాస్ ఫస్ట్ యాంటీ శాటిలైట్ మిసైల్, దీనిని పోస్టల్ స్టాంప్గా ఇంజనీర్స్ డే రోజున, ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం 15th సెప్టెంబర్ రోజున దీన్ని తీసుకురావటం జరిగింది. ఈ నేషనల్ పోస్టల్ వీక్లో ఒకరోజేమో వరల్డ్ పోస్ట్ డేగా, రెండవదేమో బ్యాంకింగ్ డేగా, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డేగా, ఫిలాటలీ డేగా, బిజినెస్ డెవలప్మెంట్ డే, అలాగే మెయిల్స్ డే అనేసి వారం రోజులు దీన్ని జరుపుకోవటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 36వ ఎన్ఎస్జి రైజింగ్ డే గురించి. దీనిని 16th అక్టోబర్ రోజున మనం జరుపుకుంటాము. 1984వ సంవత్సరంలో యాంటీ టెర్రర్ ఫెడరల్ కంటింజెన్సీ ఫోర్స్ అన్నదాన్ని తీసుకురావటం జరిగింది. ఎప్పుడు పంజాబ్లో మిలిటెన్సీ అనేది పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని తీసుకురావటం జరిగింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యాక్ట్, ఈ ఎన్ఎస్జి యాక్ట్ కింద ఇది 1986లో తీసుకొచ్చారు. దీని కింద ఎన్ఎస్జి అనే దాన్ని తీసుకురావటం జరిగింది. ఎన్ఎస్జి అన్నది ఒక యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్ అనమాట. వీళ్ళకి మన కంట్రీలో టెర్రరిజంకి సంబంధించి ఏ విషయంలో అయినా కూడా దాన్ని హ్యాండిల్ చేసేటటువంటి ఒక స్పెసిఫిక్ రోల్ అనేది ఈ ఎన్ఎస్జికి ఉంటుంది. ఈ ఎన్ఎస్జిని ఇన్ఫార్మల్గా బ్లాక్ క్యాట్స్ అనేసి పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ బ్లాక్ యూనిఫామ్స్లో ఉంటారనమాట. దానికోసమై దీనికి బ్లాక్ క్యాట్స్ అనేటటువంటి పేరు వచ్చింది. ఎన్ఎస్జి, ఈ ఎన్ఎస్జి కింద 2 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. అవేంటి? ఒకటి వచ్చేసి ఎస్ఏజి, స్పెషల్ యాక్షన్ గ్రూప్ అనేసి అంటాము. దీని కింద ఆర్మీ పర్సనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. రెండవది వచ్చేసి స్పెషల్ రేంజర్స్ గ్రూప్, ఎస్ఆర్. ఇందులో ఉన్నటువంటి పర్సనల్స్ స్టేట్ పోలీస్, సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్, సిఏపిఎఫ్ అంటాం కదా, వాటి నుంచి ఉన్నటువంటి పర్సనల్స్ ఈ స్పెషల్ రేంజర్స్ గ్రూప్లో ఉంటారు. ఈ ఎన్ఎస్జికి సంబంధించి రీసెంట్గా, అంటే ఏదైనా ఒక న్యూస్ చదివినట్టు మీకు గుర్తుందా? జనవరి 2020లో సెంటర్ అన్నది విఐపీస్కి ఏవైతే సెక్యూరిటీగా ఎన్ఎస్జిని ప్రొవైడ్ చేస్తారో దాన్ని రిమూవ్ చేస్తున్నాము అనేసి సెంటర్ ఒక డెసిషన్ తీసుకోవటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్టార్స్ ప్రాజెక్ట్ గురించి. స్టార్స్ అంటే స్ట్రెంథనింగ్ టీచింగ్, లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్. ఈ ప్రాజెక్ట్కి వరల్డ్ బ్యాంక్ అనేది ఎయిడ్ అంటే ఫినాన్షియల్ సపోర్ట్ని ఇవ్వటం జరిగింది. ఆ ఫినాన్షియల్ సపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయటం కోసం రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ అన్నది అప్రూవల్ ఇవ్వటం జరిగింది. ఈ స్టార్స్ ప్రాజెక్ట్ అన్నది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అన్నది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అన్నది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్. దీని యొక్క ఎయిమ్ ఏంటి? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి క్వాలిటీ బేస్డ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటటువంటి ఒక ఆబ్జెక్టివ్ని ఏదైతే ఉందో దాన్ని అలైన్ చేయటం కోసం దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేయటం, అలాగే ప్రధానమంత్రి ఈ విద్య అనేటటువంటి ఒకటి ఉంది. ప్రధానమంత్రి ఈ విద్య, అలాగే ఫౌండేషనల్ లిటరసీ మరియు న్యూమరసీ మిషన్, వీటన్నింటినీ ఈ ఇనిషియేటివ్స్ అన్నింటి మీద ఫోకస్ చేయటం కోసం ఈ స్టార్స్ అన్నటువంటి ప్రాజెక్ట్ని తీసుకురావటం జరిగింది. దీని కింద నేషనల్ లెవెల్లో నేషనల్ డేటా సిస్టమ్స్ని స్ట్రెంథెన్ చేయటం, అలాగే పరాక్, దీని గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. పరాక్ అంటే ఏంటి? దీన్ని కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రపోజ్ చేయటం జరిగింది. పరాక్ అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటాం. ఈ పరాక్ అన్నదాన్ని నేషనల్ అసెస్మెంట్ సెంటర్గా ఎస్టాబ్లిష్ చేయటం, అలాగే కంటింజెన్సీ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ కాంపోనెంట్స్ని దీని కింద తీసుకురావటం, స్టేట్ లెవెల్లో అయితే ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయటం కోసం, అలాగే స్కూల్ టు వర్క్ ట్రాన్సిషన్ స్ట్రాటజీని తీసుకురావటం కోసం, వీటన్నింటి కోసం ఈ స్టార్స్ అన్నటువంటి ప్రాజెక్ట్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తలసేమియా బల్ సేవా యోజన గురించి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అన్నది తలసేమియా బల్ సేవా యోజన యొక్క సెకండ్ ఫేజ్ అంటే ఫేజ్ 2ని లాంచ్ చేయటం జరిగింది. అండర్ ప్రివిలేజ్డ్ తలసేమియా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ తలసేమియా బల్ సేవా యోజనని తీసుకురావటం జరిగింది. ఈ తలసేమియా పేషెంట్స్కి సంబంధించి 2017వ సంవత్సరంలో హీమోపోయిటిక్
స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయటం జరిగింది. దీనిని కోల్ ఇండియా కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద లాంచ్ చేయటం జరిగింది. ఇది 2020 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పాటు దీన్ని ఎక్స్టెండ్ చేశారు. దీని కింద ఎలిజిబిలిటీ ఏంటి? ఎవరైతే మంత్లీ ఫ్యామిలీ ఇన్కమ్ 20,000 లోపల ఉంటుందో వాళ్ళకి ఈ అసిస్టెన్స్ని అందించడం జరుగుతుంది. దీని కింద తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, ఇవన్నీ హీమోగ్లోబినోపాథీస్ అంటాము. అంటే తలసేమియా, సికిల్ సెల్ డిసీజ్ వీళ్ళందరికీ ఆర్బీసీస్ అన్నవి సరిగ్గా ఉండవు. ఇక్కడ చూడండి, నార్మల్ రెడ్ బ్లడ్ సెల్స్లో ఆర్బీసీస్ అన్నవి ఎలా ఉన్నాయి, తలసేమియాలో ఆర్బీసీస్ అనేవి ఎలా ఉన్నాయి, సికిల్ సెల్ అనీమియాలో అయితే క్రిసెంట్ షేప్ అంటే సి షేప్లో ఉంటాయన్నమాట. ఇలా ఎవరైతే రెడ్ బ్లడ్ సెల్స్ సరిగ్గా ఉండవో వాటిని హీమోగ్లోబినోపాథీస్ అనేసి అంటాము. వాళ్ళకి వన్ టైం క్యూర్ ఆపర్చునిటీ అనేది దీని కింద కలిగిస్తారు. ఈ తలసేమియా అనేది జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ అనమాట. దీని కింద ఈ తలసేమియా కింద ఉన్నటువంటి మనకి ఆర్బీసీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అవి ఆక్సిజన్ని క్యారీ చేస్తాయి. తలసేమియాలో ఉన్నటువంటి ఆర్బీసీస్ ఏంటి? అవి లెస్ ఆక్సిజన్ని క్యారీ చేస్తూ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి అనీమియా రావటం, ఫ్యాటిక్ రావటం, ఇవన్నీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. వీళ్ళకి వన్ టైం క్యూర్ని అందించటం జరుగుతుంది. మనం సికిల్ సెల్ డిసీజ్కి సంబంధించి చెప్పుకున్నాం కదా, క్రిసెంట్ షేప్లో ఉంటాయి. వరల్డ్ సికిల్ సెల్ డేని మనం ప్రతి సంవత్సరం జూన్ 19వ తేదీన జరుపుకుంటాము. యునైటెడ్ నేషన్స్ దీన్ని ప్రతి సంవత్సరం 19 జూన్న సెలబ్రేట్ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ యొక్క 3rd అసెంబ్లీ గురించి. మొదటి 2 అసెంబ్లీస్ 2018వ సంవత్సరంలోను 2019 సంవత్సరంలోనే. మొదటి అసెంబ్లీ ఏమో 2018లో, రెండవ అసెంబ్లీ 2019వ సంవత్సరంలో కంప్లీట్ అయింది. ఇండియా మరియు ఫ్రాన్స్ ఇవి రెండూ కూడా ప్రెసిడెంట్గా అలాగే కో ప్రెసిడెంట్గా, అంటే ఇండియా ఏమో ప్రెసిడెంట్షిప్, ఫ్రాన్స్ ఏమో కో ప్రెసిడెంట్షిప్ కింద రీఎలెక్ట్ అవ్వటం జరిగింది. వీళ్ళు 2 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. సోలార్ అవార్డ్స్కి సంబంధించి విశ్వేశ్వరయ్య అవార్డ్, ఇది మనం లాస్ట్ పిఐబీస్లో చదువుకున్నాం. ఈ విశ్వేశ్వరయ్య అవార్డ్ని ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 4 రీజియన్స్ ఉన్నాయి. అందులో ఏ కంట్రీ అయితే మ్యాక్సిమం ఫ్లోటింగ్ సోలార్ కెపాసిటీని కలిగి ఉంటుందో వాటికి ఈ విశ్వేశ్వరయ్య అవార్డుని ఇవ్వటం జరుగుతుంది. ఆ 4 రీజియన్స్ ఏంటి? ఏషియా పసిఫిక్ రీజియన్, ఆఫ్రికా రీజియన్, యూరప్ అండ్ అదర్ రీజియన్స్, లాటిన్ అమెరికా అండ్ కరీబియన్ రీజియన్స్. ఈ 4 రీజియన్స్లో ఏ రీజియన్ అయితే మ్యాక్సిమం ఫ్లోటింగ్ సోలార్ కెపాసిటీని కలిగి ఉంటుందో ఆ వాటిని గుర్తించి ఈ విశ్వేశ్వరయ్య అవార్డ్స్ని వాటికి ప్రదానం చేయటం జరుగుతుంది. అసలు ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఎలా వచ్చింది? ఇది ఇండియన్ ఇనిషియేటివ్. దీనిని 2015వ సంవత్సరంలో ఫ్రాన్స్ రాజధాని అయినటువంటి ప్యారిస్లో COP21 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 జరిగేటప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ అలాగే ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ వీళ్ళిద్దరూ కలిసి దీన్ని లాంచ్ చేయటం జరిగింది. దీని కింద ఆబ్జెక్టివ్ ఏంటి? సోలార్ ఎనర్జీకి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మెంబర్స్ కంట్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిలో కామన్ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అన్న వాటిని గుర్తించి వాటిని కలెక్టివ్గా అడ్రస్ చేయటం కోసం ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని తీసుకురావటం జరిగింది. మనకు తెలుసు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ క్యాంపస్ని గురుగ్రామ్ అన్నటువంటి ప్లేస్లో 5 ఎకరాల ల్యాండ్ ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి ఇవ్వటం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందులో మొత్తం 160 కోట్ల రూపాయలని దానికి వెచ్చించటం జరిగింది. అంటే కార్పస్ ఫండ్గా దానికి ఇవ్వటం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయటం, డే టు డే రికరింగ్ ఎక్స్పెండిచర్ని ఇవ్వటం, వీటికి సంబంధించి 2021-22 సంవత్సరానికి గాను 160 కోట్ల రూపాయలని అలొకేట్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి MACS 6478 అనేటటువంటి వీట్ వెరైటీ గురించి. మహారాష్ట్రలో ఉన్నటువంటి కరంజ్ కాప్ అనేటటువంటి విలేజ్లో ఉన్నటువంటి ఫార్మర్స్ ఈ వీట్ వెరైటీని యూజ్ చేస్తే వాళ్ళ క్రాప్ ఈల్డ్ అనేది డబుల్ అయింది అన్నటువంటి కాంటెక్స్ట్లో మనం ఈ ఆర్టికల్ని చదువుకుంటూ ఉన్నాము. అగాకర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీన్ని మనం ఆల్రెడీ ఇంతకుముందు PIBస్లో కూడా చదువుకున్నాం. ఈ అగాకర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? పూణేలో ఉంది. ఈ పూణేలో ఉన్నటువంటి అగాకర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ వీట్ వెరైటీని డెవలప్ చేయటం జరిగింది. ఈ అగాకర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నది ఒక ఆటోనామస్ ఇన్స్టిట్యూట్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉంటుంది. నార్మల్ కామన్ వీట్ని మనం ట్రిటికమ్ ఏస్టివం అంటాము. దాని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 110 డేస్ అనమాట. కానీ ఈ హైబ్రిడ్ వెరైటీ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 100 డేస్లోనే ఉంటుంది. ఇందులో ప్రోటీన్ అలాగే ఐరన్ అలాగే జింక్, ఇవి 3 కూడా ఈ వీట్ వెరైటీలో ఎక్కువగా అంటే హై ప్రపోర్షన్లో ఉన్నాయి.
వీటిని బయోఫోర్టిఫికేషన్ పద్ధతిలో డెవలప్ చేయటం జరిగింది. బయోఫోర్టిఫికేషన్ అంటే ఏంటి? ఫుడ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో న్యూట్రిషన్ క్వాలిటీని పెంచడం కోసం, అంటే అగ్రోనామిక్ ప్రాక్టీసెస్ని యూజ్ చేసి, కన్వెన్షనల్ ప్లాంట్ బ్రీడింగ్ని యూజ్ చేసి, లేదా మోడర్న్ బయోటెక్నాలజీని యూజ్ చేసి ఆ ఫుడ్ క్రాప్స్లో న్యూట్రిషన్ క్వాలిటీని కనుక పెంచితే ఆ ప్రాసెస్ని మనం బయోఫోర్టిఫికేషన్ అంటాము. ఆ ప్రాసెస్లో ఈ వీట్ వెరైటీని తీసుకురావటం జరిగింది. దీని కింద మెచ్యూరిటీ పీరియడ్ అనేది 100 రోజుల్లోనే ఉంటుంది. అలాగే రెయిన్ఫెడ్ ఏరియాస్లోను, లో ఫర్టిలిటీ కండిషన్స్లోనూ కూడా వీటిని పెంచవచ్చు. మహారాష్ట్రలో మరియు కర్ణాటకలో వీటి కల్టివేషన్ సూటబుల్గా ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక విలేజ్లోని రైతులు దీన్ని పెంచితే క్రాప్ ఈల్డ్ అనేది డబుల్ అయింది. ఇవాళ మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ ఫుడ్ డే. ఈ వరల్డ్ ఫుడ్ డేని యునైటెడ్ నేషన్స్ యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన రోజు, అంటే 16th అక్టోబర్ 1945లో 16th అక్టోబర్ రోజున దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. కాబట్టి ఈ డేని మనం వరల్డ్ ఫుడ్ డేగా జరుపుకుంటాము. దీని యొక్క 75th యానివర్సరీ సందర్భంగా మన ప్రైమ్ మినిస్టర్ 75 రూపీస్ డినామినేషన్ ఉన్నటువంటి ఒక కమమరేటివ్ కాయిన్ని రిలీజ్ చేయటం జరిగింది. యునైటెడ్ నేషన్స్ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్టీజీ గోల్స్ మొత్తం 17 ఉన్నాయి. అందులో ఎస్టీజీ గోల్ 2 అయినటువంటి ఏంటి ఎస్టీజీ గోల్ 2? జీరో హంగర్. ఈ జీరో హంగర్ని సాధించాలి అంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంటా? జీరో హంగర్ ఎస్డీజీ గోల్ని 2030 కల్లా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించాలి అనేసి పెట్టుకున్నాము. అందులో ఎస్డీజీ 2 అన్నది జీరో హంగర్ అనే దాన్ని తెలియజేస్తుంది. ఈ 2020 అంటే 2020 వరల్డ్ ఫుడ్ డే యొక్క థీమ్ వచ్చేసి గ్రో, నరిష్, సస్టైన్ టుగెదర్. ఇది ఈ సంవత్సరం యొక్క వరల్డ్ ఫుడ్ డే యొక్క థీమ్. సరే, ఇక్కడ చెప్పుకున్నాం కదా ఎస్డీజీ 2 అనేది జీరో హంగర్ అనేసి చెప్తోంది అనేసి. మరి ఇండియా దీనికోసం ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది? ఇప్పుడు మనం చూస్తే నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అంటే పోషణ్ అభియాన్ అనేసి జరుపుకుంటున్నాము. అలాగే బయోఫోర్టిఫైడ్ వెరైటీస్ని కూడా క్రాప్స్లో మనం ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. జల్ జీవన్ మిషన్ అనేసి, స్వచ్ఛ భారత్ మిషన్ అనేసి, ఈట్ రైట్ ఇండియా అనేసి. అలా ఇండియా ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అన్నది ఒకసారి చూద్దాం. ఇండియా యొక్క ఇనిషియేటివ్స్ చూడండి. ఈట్ రైట్ ఇండియా, అలాగే ఫిట్ ఇండియా మూమెంట్, వీటిని తీసుకురావటం జరిగింది. జల్ జీవన్ మిషన్ని తీసుకొచ్చింది. 17 న్యూ బయోఫోర్టిఫైడ్ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ని తీసుకొచ్చింది. మ్యాక్స్ 4028 అనేసి ఒక వీట్ని. అలాగే మధుబన్ గజార్, ఇది ఒక క్యారెట్ బయోఫోర్టిఫైడ్ వెరైటీ అనమాట. ఇలాంటి వాటిని తీసుకురావటం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013ని తీసుకొచ్చారు. ఏపీఎంసీ యాక్ట్స్కి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. మినిమం సపోర్ట్ ప్రైస్ని ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయడం కోసం తీసుకొచ్చారు. అలాగే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, వీటిని తీసుకొచ్చి ఫార్మర్స్కి యూజ్ అయ్యేలాగా చేయటం. అలాగే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ఏదైతే ఉందో దానికి అమెండ్మెంట్స్ చేయటం. ఇండియాని ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీగా 2022కి తీసుకురావటం కోసం యునైటెడ్ నేషన్స్ ఏదైతే వర్క్ చేస్తూ ఉందో దానికోసం న్యూ ఇండియా అట్ 75 అన్నటువంటి మన గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్లో కూడా ఇండియాని ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీగా మార్చడం కోసం ఎఫర్ట్స్ అనేవి చేపడుతున్నారు. అలాగే నేషనల్ న్యూట్రిషన్ మిషన్ పోషణ్ అభియాన్ మనం చెప్పుకున్నాం సెప్టెంబర్ మంత్ అంతా కూడా పోషణ్ మాహ్ అంటే న్యూట్రిషన్ మంత్గా జరుపుకుంటాము అనేసి. ఇలా పోషణ్ అభియాన్ దీని కింద మాల్ న్యూట్రిషన్ ఫ్రీ ఇండియాని 2022 కల్లా సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా ఫుడ్ సెక్యూరిటీని సాధించడం కోసం ఇండియా చాలా ఇనిషియేటివ్స్ని తీసుకురావటం జరిగింది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.